సార్ మౌనం వీడనున్నారా? గడిచిన 2 ఏళ్ళు ఒక లెక్క, రాబోయే 3 ఏళ్ళు మరో లెక్క కానుందా? సార్ వస్తున్నారు, కార్గేరు మారనుందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి గుబులు పట్టించనుందా? నేడు కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్ష భేటీ, పార్టీ సంస్థాగత బలోపేతం పైన ప్రధాన చర్చ, నదీ జలాలు సాగునీటి ప్రాజెక్టులపై సమాలోచనలు, ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం, మీడియాతో వెల్లడించిన కేసీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. కాంగ్రెస్ పాలన తీరుపై, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఆందోళనలు, పోరాటాలు కొనసాగిస్తున్నప్పటికీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు రాజకీయంగా మౌనం పాటిస్తున్నారు. అయితే ఈ నెల 21వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం శాసనసభాపక్ష పార్లమెంటరీ పార్టీ సభ్యుల సంయుక్త సమావేశంతో కేసీఆర్ తన రాజకీయ మౌనాన్ని విమర్శించారన్న ప్రచారం గులాబీ పార్టీలో ఊపందుకుంది. అంటే ఈరోజు ఇందాక చెప్పినట్టుగా బీఆర్ఎస్ భవన్లో సమీక్ష ఉంది. సో మరి 2 ఏళ్ల మౌనానికి ఏంటి అనేది కూడా ఈరోజు ఆయన చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంది. నాకు తెలిసి ఈరోజు ఎన్నడూ రానటువంటి జనాలు కూడా, ఎన్నడూ రానటువంటి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఊరు నుండి కేవలం కేసీఆర్ని చూడడానికి, కేసీఆర్ ఏం మాట్లాడతాడో వినడానికి చాలామంది కూడా తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి రాజకీయ రంగంలో చురుగ్గా అడుగులు వేయనున్నారు. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత నేడు పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్కు రానున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తుంటి ఎముక గాయంతో విశ్రాంతి తీసుకున్న గులాబీ దళాధిపతి లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పూర్తిగా తన వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యాడు. వ్యవసాయ క్షేత్రం అంటే ఫామ్ హౌస్ అన్నమాట. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ వారిని అక్కడికే పిలుచుకొని చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన సందర్భంలోనూ కొన్నిసార్లు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చినప్పటికీ తెలంగాణ భవన్లో పెద్దగా కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే కార్యవర్గ సమావేశం నిర్వహించగా గత ఏప్రిల్లో వరంగల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరోసారి తెలంగాణ భవన్కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనూ ఇక పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు కేసీఆర్ పూర్తి స్థాయి ప్రణాళికతో హాజరవుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గడిచిన 2 ఏళ్ల ఒక లెక్క, రాబోయే 3 ఏళ్ళు మరో లెక్క అనే భావనతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని సమాచారం. సో గడిచిన 2 ఏళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటే మరి 2 రోజులు ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి కేసీఆర్ ఇప్పుడు బయటికి వస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ 3 ఏళ్ళు కూడా ఇంకో లెక్క ఉండొచ్చు. అంటే ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము. ఒకవేళ కేసీఆర్ కనుక ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇదే తరహాలో బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు మరో లెక్క ఉండబోతుంది. 3 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు. ఎందుకంటే చివరిలో ఎట్లాగో సంవత్సరం 6 నెలలు వీళ్ళ ప్రచారానికి అని అటు ఇటే పోతుంది. సో ఈ 2.5 ఏళ్ళు ఏదైతే ఉందో అది ఇంకో లెక్క కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కేసీఆర్ కనుక ఇట్లనే బయటికి వచ్చి ప్రతి ఒక్క సమావేశానికి అటెండ్ అయ్యి ప్రతి ఒక్క దానిపైన చర్చలు పెడితే కనుక ఖచ్చితంగా వేరేలాగా ఉంటుంది ఈ 3 ఏళ్ళు కూడా. ఎందుకంటే పాపం మరి ఆయన కూడా 2 సార్ల సీఎం అయిండు, 3వసారి సీఎం అయ్యేసరికి కొంచెం ఆయన అంటే కోలుకోలేక ఫామ్ హౌస్కే పరిమితం అయిందని కూడా మనకు చాలా వార్తలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు బయటకు వస్తే మాత్రం ఇంకా వేరేలానే ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఆయన మాట తీరు, ఆయన పని తీరు ఎవరికి రాదు. ఇక అది ఏమంటారు, ఆయనతోటి ఎంతమంది ఓర్చుకున్నా, ఎంతమంది నేను ఆయనతోటి పోల్చుకున్నా కూడా, అంటే నేనే ఇంకో కేసీఆర్ని అట్లా ఇట్లా చాలామంది పోల్చుకుంటారు. వాళ్ళ బిడ్డ, వాళ్ళ కూతురు, అల్లుడు ఎవరన్నా కానీ ఆయన పనితీరు, మాట తీరు అందరినీ కలుపుకొని పోయే విధానం కేసీఆర్కి ఉన్నది ఎవరికి రాదు. ఇంకా అంతే. ఎన్నికల సంవత్సరాలుగా భావిస్తూ కారు పార్టీని మళ్లీ ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ధోరణిలో ఉన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇకపై రేవంత్ 2 ఏళ్ల పాలనలోని వైఫల్యాలపై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల అంశంపై ఆయన తీవ్రంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 91 టీఎంసీల నీటిని కేటాయిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేవలం 45 టీఎంసీలు సరిపోతాయని కేంద్ర ప్రభుత్వానికి తెలిపిందనే అంశంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఎందుకంటే మన తెలంగాణలో నిజంగా ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు, తెలంగాణలో అంటే మా నీళ్ళే తీసుకుంటా ఉన్నారు అట్లా ఇట్లా అని చెప్పి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే నీళ్ళు ఇచ్చింది తెలంగాణకి, మేమే తెలంగాణ ఇచ్చిందని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ తెలంగాణ కోసం కొట్లాడి ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసం ముఖ్యంగా అయితే తెలంగాణ తెచ్చుకున్నామో వాటిని అన్నిటినీ కూడా చేసింది ఎవరంటే కేసీఆర్. ఇప్పుడు ఆనాడు 91 టీఎంసీల నీటిని కేటాయిస్తే తెలంగాణలో ఏడికి పోయినా కూడా నీళ్లు ఇట్లా జలాలై పారుతుండే. దాన్ని ఆల్మోస్ట్ సగానికంటే తక్కువ తగ్గించారు ఇంకా. సో ఇప్పుడు నీటి బెడద అనేది ఉంది, కరెంటు బెడద కూడా ఉంది రైతులకు. మాట్లాడడం దాని గురించి కూడా. ఇక బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చుంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదని అంటున్నారు. తద్వారా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు సాగునీరు అందేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వినిపించింది. ఇక కాంగ్రెస్ ఈ ప్రభుత్వం జిల్లాల ప్రయోజనాలు విస్మరిస్తూ రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తుందనే ఆవేదనను ఆయన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తున్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, కృష్ణా గోదావరి నది జలాలపై పోరాటం కోసం ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్లో ఏర్పడిన నిరాశను దూరం చేయడం పైన ఆయన దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు రావడంతో పార్టీ నేతల్లో అలాగే కార్యకర్తల్లో మళ్ళీ ఉత్సాహం పెరిగిందని విశ్లేషిస్తున్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలపైన తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనుందని తెలుస్తుంది. నేడు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలపై నేతలకు కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. అలాగే పార్టీ ఫిరాయింపులపై కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీయర్పై అనర్హత వేటు పడితే ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా అంటే ఇప్పటికి చాలామంది అంటున్నారు ఖైరతాబాదు ఇంకా స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా అని. మరి మొన్న అయితే స్పీకర్ కొట్టివేయడం జరిగింది. హైకోర్టు దాకా పోయిన తర్వాత స్పీకర్ కొట్టివేయడం జరిగింది. వీళ్ళు పార్టీ ఫిరాయింపులు జరగలేదు. వీళ్ళు ప్రస్తుతానికైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే, అది ఎవరైనా అవ్వచ్చు. పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళు ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అని చెప్పి అన్నారు. మరి ఈరోజు పార్టీ ఫిరాయింపులపైన ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ని నమ్ముకొని, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ప్రజలు చాలామంది కూడా వీళ్ళకి పదవినిచ్చిన తర్వాత వీళ్ళు పార్టీ ఫిరాయింపులు చేయడం అనేది, వేరే పార్టీలో చేరడం అనేది కరెక్ట్ కాదు అది. సో దీనిపైన మాట్లాడితే మంచిది. ఇక ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై నేతలందరి అభిప్రాయాలను తీసుకునే యోచనలో కేసీఆర్ ఉన్నారట. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న ఆయన కార్యవర్గ సమావేశంలో చర్చల అనంతరం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించారని సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నుంచి మండల స్థాయి వరకు అన్ని కమిటీల నియామకాలను, మార్గదర్శకాలను ఇవ్వడంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక వెంటనే సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయనున్నారని తెలుస్తుంది. మొత్తానికి కేసీఆర్ మళ్ళీ తెలంగాణ భవన్కు వస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ మొదలవుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ మరింత దూకుడుగా ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సో నిజంగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం చాలా బాగుంటుంది. ఆయన మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 10లో ఉన్నాయి అంశాలు. బీసీ రిజర్వేషన్ అవ్వచ్చు, పార్టీ ఫిరాయింపులు అవ్వచ్చు, లేకుంటే మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓడిపోయింది అవ్వచ్చు, ఇప్పుడు ఒకవేళ వస్తే అనుకునేటువంటి ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ బై ఎలక్షన్స్ అవ్వచ్చు. సో వీటన్నిటి కూడా చాలా అంశాలు ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని 10ల సంఖ్యలో ఉన్నాయి. మాట్లాడినటువంటి అంశాలు 2 ఏళ్ల రేవంత్ సర్కార్ యొక్క దీని గురించి కూడా మాట్లాడవచ్చు. ఆయన చాలా అంశాలు ఉన్నాయి. సో ఆయనే ఇక నుండి బయటకు వస్తే ఖచ్చితంగా కూడా ఈ 2 ఏళ్ళు ఒక లెక్క ఉంది, వచ్చే 3 ఏళ్ళు కూడా ఇంకోలా ఉంది.